మా ఆర్బీ ఇంటర్ తరపు నుంచి వెరీ హార్టీ వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. కంగ్రాచులేషన్స్, మీ డ్రీమ్ హోమ్ ని మాకు ఇచ్చినందుకు. మీ కొత్త ఇంట్లోకి వచ్చినందుకు ఆర్బీ ఇంటర్ మంచి సెలబ్రేషన్ తో స్టార్ట్ చేద్దాం. అంటే మీకు ఇచ్చిన ఇంటీరియర్ వర్క్ కి మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు సార్? ఆర్బీ ఇంటీరియర్ కి 5/5. థ్యాంక్ యూ సార్. ఒక క్లయింట్ మనని సోషల్ మీడియాలో చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంది. ఇల్లు కొనుక్కుంటే ఆర్బీ ఇంటీరియర్ తోనే ఇంటీరియర్ చేయించుకోవాలని చెప్పేసి కలగన్నారు. వన్ ఫైన్ డే ఇల్లు కొనుక్కున్నారు. కొనుక్కునే ఎమ్మటే ఆర్బీ ఇంటీరియర్ కి రీచ్ అయ్యారు. రీచ్ అవ్వగానే ఇమీడియట్ గా కొటేషన్ తీసేసుకున్నారు. కొటేషన్ తీసుకొని సైట్ విజిట్ చేయగానే ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నారు. క్లయింట్ పేరు వచ్చేసి నల్లిమిల్లి కృష్ణమణికంఠ రెడ్డి గారు. ఆర్బీ ఇంటీరియర్ తోనే వెళ్ళాలని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఫైనల్లీ అగ్రిమెంట్ స్టేజ్ వచ్చింది. అగ్రిమెంట్ చేసేసుకున్నాము. చూస్తున్న ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వచ్చేసి 1255 స్క్వేర్ ఫీట్ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. ఇది వచ్చేసి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో ఉందండి. ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి మయూరి పార్క్ హెవెన్, మయూరి నగర్, మియాపూర్ లో ఉందన్నమాట. ఇందులోనే మనము 2 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా ఇంటీరియర్ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు చాలా డీటెయిల్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము చేసిన ఫ్లాట్ కి వెళ్తున్నాం అనమాట. క్లయింట్స్ తో మనము హ్యాండ్ ఓవర్ సెలబ్రేషన్స్ చేస్తున్నాము. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫ్లాట్ ఏ విధంగా మనము ఇంటీరియర్ డిజైన్ చేసామనేది క్లయింట్ మాటల్లో మరియు మన మాటల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో స్టే ట్యూన్. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ రాణి, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మనము మన మణికంఠ రెడ్డి గారి హౌస్ ఏ విధంగా మనము సైట్ ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ వరకు ఏ విధంగా మనము ఇన్స్పెక్షన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ డిజైన్ ఫేజ్ కానీ ఇవన్నీ మనం ఏ విధంగా చేసుకొని ఈ సైట్ హ్యాండ్ ఓవర్ చేసామనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు మేము క్లియర్ గా చూపించడం జరుగుతుంది. సో ఈ ఫ్లాట్ డీటెయిల్స్ వస్తే ఇది 1255 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. మీరు చూస్తున్న ఈ ఫ్లాటే మనము ఇంటీరియర్ డిజైన్ చేసామన్నమాట. క్లయింట్ మణికంఠ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీ మనల్ని ఎన్నో రోజుల నుంచి ఆర్బీ ఇంటి యూట్యూబ్ ఛానల్ గానీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఇల్లు కొనుక్కొని ఆర్బీ ఇంటీరియర్ రీచ్ అయ్యి మనం చేస్తేనే బాగుండని ఉద్దేశంతో మన ఆఫీస్ కి వచ్చి ఈ ప్రాజెక్ట్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మీకు నేను బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తాను. సైట్ విజిట్ దగ్గర నుంచి అగ్రిమెంట్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా అయింది అనేది కూడా మీకు నేను ఈ వీడియో మొత్తం మీకు నేను చూపించడం జరుగుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డిజైనర్ హెడ్ అయిన నిత్యహాసిని అండ్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ వంశీ తేజ అండ్ మన చీఫ్ ఎడిటర్ కూడా మనతో ఈ షూట్ లో పాల్గొనడం జరిగింది. సో ముందుగా మనము సెలబ్రేషన్ చేసుకున్నాం సార్, ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి ఆర్బీ ఇంటీరియర్ నమ్మి వీల్ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అని చెప్పేసి చాలా బలంగా నమ్మారు సార్. నేను ఎంతో మంది క్లయింట్స్ చూశాను. మీ కాన్ఫిడెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్. ఆ కాన్ఫిడెన్స్ ఇవాళ అది రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు ఏదైతే నమ్మారో అసలు మీరు చాలా ఈజీగా మీరు చేసేసేయండి అని చెప్పేసి చాలా ఈజీ హ్యాండ్ ఇచ్చారు. మాకు చాలా హ్యాపీ సార్. మేము అది ఇవాళ కనిపిస్తుంది, మీ ఆనందంలో మీ నవ్వులో అది మేము చూస్తున్నాం. సో థ్యాంక్స్. సో మా ఆర్బీ ఇంటీరియర్ తరపు నుంచి వెరీ హార్టీ వెల్కమ్ టు యువర్ న్యూ హోమ్. కంగ్రాచులేషన్స్, మీ డ్రీమ్ హోమ్ ని మాకు ఇచ్చినందుకు. అండ్ ఆల్సో ఆర్బీ ఇంటీరియర్ తరపున మేము ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నాం సార్. ప్రతి ఒక్క స్టార్ట్ మంచి స్టార్ట్ తో స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో మీ డ్రీమ్ హోమ్ కి ఆర్బీ ఇంటీరియర్ డిజైన్ చేసినందుకు ఇది ఒక మంచి వెల్కమ్ సార్ గిఫ్ట్ హ్యాంపర్ తో ఆర్బీ ఇంటీరియర్ తరపున. అండ్ ఒక సెలబ్రేషన్ కూడా చేసుకుందాం సార్ మనము. ఆర్బీ ఇంటీరియర్ మీకు మీ కొత్త ఇంట్లోకి వచ్చినందుకు ఆర్బీ ఇంటీరియర్ మంచి సెలబ్రేషన్ తో స్టార్ట్ చేద్దాం. ఈ టోటల్ ఇంటీరియర్స్ కానీ ఈ ఇల్లు చూసే ముందు మన క్లయింట్ మణికంఠ రెడ్డి గారు
అసలు మనం ఎలా అప్రోచ్ అయ్యారు, మనకే ఎందుకు ఇచ్చారు అనేది క్లయింట్ మాటల్లో విందాం. సార్ మణికంఠ రెడ్డి గారు, సో మీరు ఆర్బీ ఇంటీరియర్ ఎలా రీచ్ అయ్యారు, ఎన్ని రోజుల నుంచి మనల్ని మీరు ఫాలో అవుతున్నారు, ఎలా రీచ్ అయ్యారు, మా మీద నమ్మకం ఎలా పెట్టుకున్నారు సార్? 2 years బ్యాక్ నుంచి నేను ఫాలో అవుతున్నాను సార్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్. 2 years. 2 years నేను ఇంకా 1 year అనుకుంటున్నా సార్. 2 years నైస్ సార్. ఫాలో అవుతుంటే చాలా సడన్ ఇల్లు సెటిల్ అయ్యింది. సో ఆర్బీ వెంటనే రీచ్ అయ్యా. రీచ్ అవగానే నాగరాజ్ సార్ కాంటాక్ట్ తీసుకుని సైట్ విజిట్ వచ్చి అక్కడ నుంచి ఇంకా మీ సైట్ విజిట్ నేనే వచ్చాను కదా సార్. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు నాగరాజ్ గారు మాట్లాడారు, కానీ సైట్ విజిట్ మాత్రం నేనే వచ్చాను. సో ఎలా అనిపించింది సార్ ఆ రోజు? అంటే నేను సైట్ విజిట్ చేసి మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇన్పుట్స్ ఆల్రెడీ నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా. మీ సైట్ వర్క్స్ కానీ ఈ ఎగ్జిక్యూషన్స్ కానీ అన్ని చూస్తూ ఉంటాను కదా. సో మెటీరియల్ వైజ్ కానీ లేకపోతే డిజైన్స్ వైజ్ కానీ కన్ఫ్యూజన్ లేదు. సో ఇంకా ఆర్బీ ఇంటీరియర్ అనుకున్నా. ఇంకా ఓన్లీ ఏంటంటే హాల్ ఇంకా ఏమైనా ఎలివేట్ చేద్దామా, లేకపోతే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా ఇంకా కొత్త ప్యాటర్న్స్ ఏమైనా ఉంటాయా, ఆ ఇంటెన్షన్ తో రీచ్ అయ్యా. నేను ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యా. నైస్ సార్. మీరు ఈ ఇల్లు కొన్న తర్వాత మనం రీచ్ కాకముందు మీరు మనల్ని ఒక ఒపీనియన్ తో ఊహించుకొని ఉంటారు కదా సార్. సో మనం రీచ్ అయిన తర్వాత మన పేపర్ వర్క్ కానీ మన డిజైన్ స్టైల్ ఎలా అనిపించింది సార్? పేపర్ వర్క్ అయితే 100% జెన్యూన్ అండ్ పక్కా పేపర్ వర్క్ ఎలా ఉండాలని అఫీషియల్ స్టేట్ ఉంటుందో అలాగే ఉంది. అంటే ఆర్బీ ఇంటర్ ప్రొఫెషనల్ సార్? ప్రొఫెషనల్. సో మీ దృష్టిలో ప్రొఫెషనల్ సార్? ప్రొఫెషనల్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పేపర్ వర్క్ బాగుందా సార్? అంటే ప్రాపర్ గా, అంటే ఏదైతే పేపర్ లో మనము ఉన్నదో అది మనం ఇంప్లిమెంట్ చేసాం. ఈవెన్ కొటేషన్ గానీ, మెటీరియల్స్ గానీ ఏమైతే ఇంక్లూడ్ చేశారో అవే డిజైన్ పరంగా ఎగ్జిక్యూషన్ అవే. కేసు అయినా మోడిఫికేషన్స్ ఉన్నా ఎప్పటికప్పుడు అప్డేట్ ముందే కన్ఫర్మేషన్ చేసుకుని మా సైడ్ ఓకే అనుకుంటేనే అప్డేట్ చేస్తారు, లేదంటే సజెషన్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే బ్లైండ్ గా వెళ్ళిపోకుండా, సరే ఇది బాగుంటుందని వెళ్ళిపోకుండా నా సైడ్ కన్ఫర్మేషన్ తీసుకునే మీరు అప్డేట్ చేస్తే నో. నైస్ నైస్ సార్, నైస్. సో చూసారా సజెషన్స్ కూడా మనం ఎలా ఇచ్చాము సార్. మన ఆర్బీ ఇంటీరియర్ లో 3D డిజైన్ ఫ్రీ అని చెప్తున్నాము. ఫ్రీనా సార్? ఫ్రీనే పక్కా. ప్రాజెక్ట్ ఓకే చేసుకునే వాళ్ళకి 3D ఫ్రీగా ఇస్తున్నాం మనం. మీకైతే ఛార్జ్ చేయలే కదా. కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే ఇది కంపల్సరీ వినాలి మీరు. మనం ఛార్జ్ చేస్తా లేదు. 3D డిజైన్ ఆర్బీ ఇంటీరియర్ లో ఫ్రీయే. ఎవరైతే ప్రాజెక్ట్ మనకి ఇస్తారో వాళ్ళకి నచ్చినంత వరకు మనము 3D అనేది వాళ్ళని కన్విన్స్ చేయము. వాళ్ళకి నచ్చేలాగా మనము 3D డిజైన్ వేసి మనము ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సార్ ఎగ్జిక్యూషన్ రోజు ఎలా అనిపించింది? మొత్తం అంటే నాగరాజ్ గారు కానీ నేను కానీ వచ్చి మీకు ఎగ్జిక్యూట్ చేసాం కదా. సో మీకు ఆ రోజు ఎలా అనిపించింది ఎగ్జిక్యూషన్ రోజు? ఎగ్జిక్యూషన్ రోజు క్లారిటీ బాగుందా? అంటే మా సైడ్ నుంచి అప్పటి వరకు పేపర్ 3D ఇవే చూసారు కదా. సో ఎగ్జిక్యూషన్, రియల్ ఎగ్జిక్యూషన్ సైట్ లో జరిగింది. అయితే అవుట్పుట్ ఎలా వస్తుంది అని చిన్న భయం ఉండే, 3D అవుట్పుట్ ఎలా వస్తుంది అని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ కి వచ్చాక సేమ్ ఎగ్జాక్ట్ వచ్చింది. అంటే వన్ ఆఫ్ ద క్లయింట్ మన మణికంఠ రెడ్డి గారు అంటే చాలా నమ్మకం మన మీద. మీరు చేయగలుగుతారు, ప్రతి మాటలో మీరు చేయగలుగుతారు, మీరు చేస్తారు, నేనే నమ్మకం ఉంది. కానీ కొంచెం మనకి ఇది ఎలా వస్తుంది అలా వస్తుంది అని ఫ్రీ హ్యాండ్ అంటే ఆర్బీ ఇంటీరియర్ చేతిలో పెట్టడంతో సార్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అంటే సార్ మీకంటూ స్పెషల్ టైం ఉంటుంది, ఫ్యామిలీ టైం అని, అఫీషియల్ టైం అని కొంచెం టైం ఉంటుంది. ఆ టైం ని ఆర్బీ ఇంటీరియర్ గౌరవం ఇచ్చిందా సార్? అంటే ఆ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా మన పరిధిలో మనం మీకు ప్రాజెక్ట్ బాగా హ్యాండ్ ఓవర్ చేసామా లేదా? హ్యాండ్ ఓవర్ వైజ్ వస్తే ఇంకా ముందే ఇచ్చేసారు. యాక్చువల్లీ నేను ఇంకా డిలే అవుతుందని ఎక్కడో చిన్న డౌట్ఫుల్ గా ఉండే ఈ రీసెంట్ ఇష్యూస్ వల్ల. మీరు గానీ నాగరాజ్ సార్ గానీ నేను టైం లైన్ ఇస్తే సార్ ఇంకా యాక్చువల్లీ మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. సార్ ఒక 15 days పడుతుంది అన్నది, బట్ అనుకున్న టైం కి ఇచ్చేస్తారు. ఇంకా 5 days ముందే ఇచ్చేస్తారు ఎర్లీగా. నైస్. సో ఇప్పుడు మనము లివింగ్ ఏరియాలో ఉన్నాం. లివింగ్ ఏరియాలో మనము ఎలాంటి డిజైన్ చేసాం అనేది మన క్లయింట్ మణికంఠ రెడ్డి గారి మాటలు విందాం. సో ఇది వచ్చేసి 1255 square feet ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. మయూరి పార్క్ హెవెన్ అనే అపార్ట్మెంట్ లో మనము 4th floor లో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇది మీరు చూసుకోవచ్చు టోటల్ ఏ విధంగా మనం డిజైన్ చేసాం అనేది. ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనం చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లో మీరు చూసుకోవచ్చు ప్రొఫైల్ లైటింగ్ కూడా మనమే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ముందుగా మనం లివింగ్ రూమ్ లో ఉన్నాం. లివింగ్ రూమ్ లో చూసుకుంటే మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ కూడా ఈ విధంగా మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ లివింగ్ ఏరియాలో స్టార్టింగ్ డిజైన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్ అయ్యే టైం కి మీ ఫీలింగ్ ఏంటి సార్? స్టార్టింగ్ నుంచి లివింగ్ డిజైన్ అయితే ఫస్ట్ నుంచి అనుకున్నట్టు ఇది రెగ్యులర్ ప్యాటర్న్ అయితే ఉండద్దు అనుకున్నాము. ఒక నిత్యం మేము నేనే ఇబ్బంది పెట్టా, ఒక 3-4 మోడల్స్ 100% అనుకోలేను కానీ ఒక 60% అయితే రెగ్యులర్ ప్యాటర్న్ అయితే కాదు. బట్ ట్రై చేశారు మ్యామ్. బట్ అది రిఫ్లెక్షన్ లో అంత నచ్చలేదు. బట్ ఇంకా మ్యాట్ కి ఇంకా అప్గ్రేడెడ్ మోడల్స్ చూపించారు కానీ కాస్ట్ ఎఫెక్టివ్ గురించి ఇంకొకటి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది సార్ అని సజెషన్ తో ఒక స్టెప్ నేనే బ్యాక్ తీసుకున్నాను ఆ సజెషన్ వల్ల. సో మీ టీవీ యూనిట్ వాల్ టు వాల్ టీవీ యూనిట్ కదా సార్? వాల్ టు వాల్ టీవీ యూనిట్ లో మనము కర్వ్ సజెషన్ మీకు ఎవరు ఇచ్చారు సార్? ఈ విధంగా లాస్ట్ లో ఇట్లా కర్వ్ చేద్దాం. సో అండ్ మనకి దగ్గర 2 డ్రాస్ ఇచ్చి 3 ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చాం మనం. ఎలా కనిపిస్తుంది సార్ ఈ 3 ప్రొఫైల్ సెటర్స్? అండ్ అక్కడ కూడా ఆల్రెడీ కూడా ప్రొఫైల్ సెటర్స్
ఫుల్ సాటిస్ఫైడ్ సార్. యాక్చువల్లీ మీది 65 ఇంచెస్ టీవీ కదా Yeah. 65 ఇంచెస్ టీవీ అండ్ హాల్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. అయినా కూడా 65 ఇంచెస్ టీవీ పెట్టినా కూడా మనకి ఇంకా గ్యాప్ ఉంది. అంటే 75 ఇంచెస్ టీవీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లోవర్స్ తో ఈ డిజైన్ ని మనం కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. ఇందులో వాడిన లామినేట్ కూడా మనము ఇది వచ్చేసి స్టోన్ ఫినిష్ లామినేట్, మార్బుల్ అంటారు దీన్ని, అది కూడా హై గ్లాస్ లో వాడడం. ఇది వచ్చేసి ఫాస్టివ్ వైట్, ఇది కూడా మనం హై గ్లాస్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లోవర్స్ కూడా మనము క్లయింట్ నచ్చిన లోవర్స్ మనం ఇక్కడ వాడడం జరిగింది. సో ఓవరాల్ గా లివింగ్ ఏరియాలో ఇంత పెద్ద టీవీ యూనిట్ అనేది మనం చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టేదానికి మనము ఈ విధంగా ఈ రౌండ్ కట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ డెకర్స్ కూడా చూడండి ఈ విధంగా పెడితే ఈ టీవీ యూనిట్ కి ఎంత బాగా ఎలివేట్ అయింది అనేది. సో నా ఉద్దేశంలో ఇంటీరియర్స్ అంటే కేవలం వుడ్ వర్క్, క్యాబినెట్స్ కాదు అండ్ ఫర్నిచర్ కాదు. ఇంటీరియర్స్ అంటే అంత అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా ఆ గ్యాప్ ని ఏ విధంగా ఫిల్ చేయొచ్చు అంటే ఇట్లా డెకర్ ఐటమ్స్ పెట్టుకొని ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకుంటే మనకి 100% అవుట్పుట్ అనేది కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బీమ్ సార్, యాక్చువల్లీ ఇక్కడ బిల్డర్ బీమ్ ఇచ్చారు. సో ఆ బీమ్ హైడ్ అవ్వాలి, అలా అని ఎలివేట్ అవ్వకుండా ఏమన్నా ప్లాన్ చేయమని ఫస్ట్ లో చెప్పాను. నాకు ఒక థాట్ ప్రాసెస్ డిజైన్ అయితే ఉంది, బట్ దానికన్నా ఇది చెప్పారు. బట్ ఇది ఎక్కడో ఆర్డ్ అవుతుందేమో అని ఫస్ట్ నుంచి డౌట్. బట్ అంత కంప్లీట్ అయిపోయాక మాత్రం ఫినిష్ హైలైట్ చాలా బాగా అనిపిస్తుంది. బీమ్ అన్నట్టుగా కాదు, అదొక డిజైనర్ థింగ్ లా అయిపోయింది, ఒక డిజైన్ ఐటమ్ లా అయిపోయింది. సో మీరు కాకుండా యాక్చువల్లీ ఇది బీమ్ అండి, అంటే మధ్యలో హాల్ మధ్యలో నుంచి ఇట్లా పాస్ అవుతుంది అన్నమాట. సార్ నాకే చెప్పారు సజెషన్, సార్ దీని సంగతి మీరే చూసుకోండి అన్నారు. సార్ నేను ఒక ఆలోచించి మంచి సజెషన్ ఇస్తా అని చెప్పాను. ఈ విధంగా ఫుల్ ప్యానలింగ్, యూ షేప్ ఫుల్ ప్యానలింగ్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూడ్ బై అనదర్ బీమ్ కూడా ఉందన్నమాట, వర్టికల్ కంటిన్యూషన్. దానికి కూడా మనము అదే సజెషన్ ఇవ్వడం జరిగింది అనమాట. దాంతో సార్ మనకు సపోర్ట్ ఇవ్వడంతో మనం కూడా ఆలోచించడానికి వీలుందనమాట. సో దానివల్ల మనకి ఇల్లు ఇంత అందంగా కనిపిస్తుంది అంటే కారణం ఎస్పెషల్లీ మణికంఠ రెడ్డి గారు నన్ను కలిసిన, నారాజ్ గారిని కలిసిన షార్ట్ సెంటెన్స్ లో అది ఓకే చేస్తాడు, డిజైన్ అయినా ఏదైనా కూడా. అయితే ఎస్ లేదా నో, విత్ ఇన్ షార్ట్ సెంటెన్స్ లో ఓకే అయిపోతే అవి చాలా చాలా మంచి యాటిట్యూడ్ అది. దానివల్ల ఎంతో నమ్మకం ఇంటీరియర్ డిజైనర్ మీదకి వస్తుంది. అండ్ ఆల్సో టైం అనేది కూడా కలిసి వస్తుంది, ఎందుకంటే కన్ఫ్యూజన్ అనేది ఇంకా డిలే చేయడానికి కారణం అవుతుంది. నో అంటే నెక్స్ట్ ఆప్షన్ చూసుకోవచ్చు. అది మణికంఠ రెడ్డి గారి దగ్గర పర్ఫెక్ట్ గా జరిగింది. మనకి ఎస్ ఆర్ నో అనే మాటలు ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి కారణమైంది అన్నమాట. సార్ ఇది పూజా మందిర్ కదా, దీని వెనకాల ఉన్న స్టోరీ చెప్పండి సార్. ఇది యాక్చువల్లీ 3D మోడల్లో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో అది ఓకే అనుకున్నాము, బట్ మా బాబుకి ఆవులు అంటే బాగా ఇష్టం. సో ఇది ఆ వాల్ పేపర్ మ్యాచ్ చేస్తూ డిజైన్ అనుకున్నాము. సో 3D మోడల్ లో ఫైనలైజ్ చేసింది ఒకటి, ఇక్కడ ఎగ్జిక్యూషన్ వేరే అంటే ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళు నో చెప్పలేదు. సార్ మీకు ఇష్టం వచ్చినట్టే మాడిఫై చేస్తాం సార్ అని చెప్పి మాడిఫై చేసి ఇచ్చారు. యాక్చువల్ 3D మోడల్ లో వేరే కన్ఫర్మ్ చేసి వేరేది ఉంటది. ఈవెన్ ఫిట్టింగ్ కూడా అదే అయిపోయింది. తర్వాత మళ్ళీ చేంజ్ చేశారు. నేను సడన్ గా వచ్చి చూస్తులోకి అదే ఉంది 3D మోడల్ లో. అప్డేట్ ఇచ్చాం గానీ ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. అది మన సార్ నాగరాజ్ సార్ కి గ్లాస్ వెండర్ కి గ్యాప్ ఉంది, గ్యాప్ వచ్చింది. అది గ్యాప్ వచ్చింది. సార్ చూసి ఇది అప్డేట్ చేసాం కదా, ఎందుకు సింక్రనైజ్ అవ్వలేదంటే నెక్స్ట్ డే విత్ ఇన్ మాకు జస్ట్ 1 day గృహప్రవేశం ఉండే. సార్ అయితే ఉంచేసేయండి, మళ్ళీ గృహప్రవేశం అయ్యాక మళ్ళీ మారిస్తే కొంచెం సెంటిమెంటల్ గా ఫీల్ అవుతాము. వద్దు సార్ అంటే లేదు సార్ 1 day లో మీకు చేంజ్ చేసి ఇప్పించేస్తాం. మళ్ళీ ఆన్ ద స్పాట్ నైట్ వచ్చారు, నైట్ వచ్చి చేంజ్ చేస్తారు. చూసారండి, స్పెషల్ గా మనము ఈ యూనిట్ అనేది ఈ ప్లేస్ లోనే పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ యూనిట్ అనేది పెట్టడం జరిగింది. దీనివల్ల స్టార్టింగ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు చాలా మనకి ఎక్కడ పెడితే బాగుంటది అని చాలా సేపు మనము డిజైన్ లో కూడా చాలా సేపు మనము టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఈ పూజా మందిర్ వెనకాల ఉన్న స్టోరీ సార్ ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. ఇందులో మనం 2 draws ఇచ్చాం. అండ్ ఈ విధంగా 20 mm ప్రొఫైల్ షట్టర్ ఇక్కడ మనం వాడడం జరిగింది. అండ్ ఇంటర్నల్ గా మనం చూసుకోవచ్చు ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి కూడా మనం ఇక్కడ స్పేస్ అనేది ఈ పూజా మందిర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ డైనింగ్ ఏరియా చూద్దామా, చెప్పండి సార్. ఈ బీమ్ కంటిన్యూ చేస్తూ ఇది కూడా ఇనిషియల్ గా వెళ్ళాలనుకున్నాము, బట్ అది కూడా మీరు చెప్పిన డిజైన్ ప్రకారం హెవీ అయిపోతుంది సార్. ఇది మొత్తం ఇది లైట్ ఉంది కదా, ఇది మొత్తం డార్క్ అయిపోతుంది. సో ఇక్కడతో స్టాప్ చేసి ఇక్కడ వరకు కంటిన్యూ చేద్దామని చెప్పారు. సో ఇక్కడ అందువల్ల ఈ అవుట్పుట్ ఎలివేట్ అయ్యింది. ఇన్ కేసు దీన్ని కంటిన్యూ చేస్తుంటే ఇన్ కేసు డార్క్ అవుతుందేమో. అవును, యాక్చువల్లీ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఎలివేట్ అవుతుంది. ఇంక్లూడ్ చేసాము, బట్ ఫేజింగ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ లో హోల్డ్ చేసేయమంటే హోల్డ్ చేసేస్తాం. చూసారు కదా. సో నైస్ సార్. సో ఈ ఏరియాలో క్రాకరీ యూనిట్ చేసాం కదా, ఇది క్రాకరీ. సో క్రాకరీ గురించి సార్, క్రాకరీ గురించి చెప్పండి. క్రాకరీలో మోడిఫికేషన్స్ అయితే ఏం లేవు, సింపుల్ గా టైల్ డిజైన్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాము. హాల్ లో గోల్డ్ ప్యాటర్న్ రన్ అవుతుంది కాబట్టి టైల్ లో కూడా గోల్డ్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాం.
నైస్. సో చూసారండి క్రాకరీ, ఇది వచ్చేసి బేజ్ కలర్ లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది అండ్ 7 feet హైట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. కంటిన్యూడ్ బై కిచెన్ ఆర్చ్ మనం ఇక్కడ డిజైన్ చేసాం. అండ్ బేస్ కౌంటర్ లో చూసుకుంటే మనము దగ్గర 5 షట్టర్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. అండ్ వీటికి కూడా మనము జీ ప్రొఫైల్ హ్యాండిల్, కన్సీల్డ్ జీ ప్రొఫైల్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నల్ గా కూడా చూసుకోవచ్చు, ఇక్కడ బాక్స్ వర్క్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనము లైనర్ వాడాము. అండ్ బయట చూసుకుంటే అవుట్ సైడ్ లామినేట్ వచ్చేసి హై గ్లాస్ బేజ్ కలర్ వాడాము అనమాట. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే వైట్ కలర్ లామినేట్ ఇక్కడ వాడడం జరిగింది, హాఫ్ వైట్. అండ్ ఏదైతే కనిపిస్తున్న ప్రొఫైల్ షట్టర్స్ ఉన్నాయో అవి వచ్చేసి మనము టింటెడ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. ప్రొఫైల్ షట్టర్స్ లోపల ఈ విధంగా లైట్స్ వేస్తే ఎంత బాగా ఎలివేట్ అవుతుందో చూడండి. డెకర్ ఐటమ్స్ కానీ మనం పెట్టుకునే క్రాకరీ ఐటమ్స్ కానీ ఏ విధంగా ఎలివేట్ అవుతుందో చూసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఈ క్రాకరీ యూనిట్ చూడండి. ఈ క్రాకరీ యూనిట్ కిచెన్ ఎంట్రన్స్ లో ఏ విధంగా ఉందనేది కూడా మీరు కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సార్ నెక్స్ట్ కిచెన్ చెప్పండి సార్. కిచెన్ చిన్న సైజ్ కిచెన్ సార్. సో కాంపాక్ట్ స్పేస్ కోసం కావాలని చెప్పా సార్. మీకు ఎంట్రన్స్ లో ఇది ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, ఇది కొంచెం మనకి పెద్దగా వచ్చింది, దీనికి ఏం డిస్టర్బ్ చేయట్లేదా? ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. బట్ ఇనీషియల్ గా మనం ఎగ్జిక్యూషన్ అప్పుడు వచ్చినప్పుడు నా సజెషన్, మీ సజెషన్ ఏంటంటే యూజువల్ గా ఇంటీరియర్ కి అప్రోచ్ అయినప్పుడు అంతా కంప్లీట్ అయిపోయాక వెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉంటారు కదా క్లయింట్స్. అలా కాదు, లేదు నువ్వు ఫిక్స్ అయిపోయి ఇంటీరియర్ అని అన్నప్పుడు ఒక బిల్డింగ్ స్టేజ్ లోనే ఉంటే ఇంకా మాడిఫికేషన్స్ అయినా సజెషన్స్ ఉంటుందా అని ఫస్ట్ లో మనం ఇనిషియల్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇంకా ఒక 3 months ముందే వెళ్ళి ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్ వద్దునేమో ఇక్కడ అన్న. అంటే ఇంత బ్రాడ్ కాకుండా కొంచెం స్లీక్ వచ్చేది, కాంపాక్ట్ స్లీక్ వచ్చేది. డిస్టర్బ్ చేయొచ్చు, దీన్ని డిస్టర్బ్ చేయకుండానే ఎగ్జిక్యూషన్ తో మనం దీన్ని అందరం తీసుకొచ్చాం. సో చూసుకోవచ్చు అండి, ఇదే కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ కంటిన్యూ చేసి ఈ విధంగా టీ పార్టీస్ పెట్టడంతో ఎంట్రన్స్ ఆఫ్ కిచెన్ అనేది మనకి కాంట్రాస్ట్ అవడం జరిగింది. అండ్ చూడండి, ఇంత పెద్ద గ్రానైట్ స్లాబ్ వల్ల హ్యాపీగా మనం ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడే మనము నుంచొని కూడా సరదాగా ఏమన్నా బ్రేక్ఫాస్ట్ కానీ అలాంటిది స్టాండ్ అంటే ఇట్లా నుంచొని తీసుకోవచ్చు. అండ్ కూర్చొని కూడా చాలా స్పేస్ ఉంటుంది దీనికి వేసుకున్నాం. అంటే ఇల్లు చిన్నదని, కిచెన్ చిన్నదని ఎప్పుడు అనుకోవచ్చు సార్. మనం ఉన్న దాంట్లో ఎంత బాగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దానికి ఇదే పెద్ద నిదర్శనం అనమాట. సార్ కిచెన్ గురించి చెప్పండి సార్. కిచెన్ యాక్చువల్లీ చిన్నది వచ్చింది, 8 feet కిచెన్. సో ఇన్బిల్ట్ ఇంక్లూడ్ బిల్డర్ ఆల్రెడీ గ్రానైట్ ఇచ్చేసారు కదా. సో కాంపాక్ట్ స్పేస్ లో ఎల్ షేప్ యూస్ చేస్తూ అక్కడ స్పేస్ ప్రొవైడ్ చేశారు. సో దాని వల్ల స్పేస్ కవర్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ బిల్డర్ మనకి సిమెంట్ కౌంటర్ ఇచ్చారు అనమాట. అంటే స్లాబ్ విత్ గ్రానైట్ కూడా బిల్డర్ ఇచ్చారు. సో దాంతో మనం ఏం చేసామంటే కొంచెం మనము ఫ్రేమింగ్ చేసుకున్నాం దీనికి. ఇలా విధంగా ఎల్ షేప్ లో ఫ్రేమింగ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ మనం కవర్ చేసుకొని, చూడండి ఫ్రేమింగ్ చేసుకొని పిల్లర్స్ కవర్ చేసుకొని ఇక్కడ ట్యాన్ ఆన్ ప్రొవిజన్ ఇచ్చాం. ఈ ఎల్ షేప్ లో కార్నర్ కి ఈ విధంగా మనము ఎల్ షేప్ కార్నర్స్ ఇచ్చాము. అండ్ స్నిక్ కింద ఈ విధంగా షట్టర్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ అడిషనల్ గా ఇంకొక షట్టర్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్ సార్, ఓవర్ హెడ్ ఎలా వచ్చింది? ఫైన్ సార్, ఈ షేప్ కంటిన్యూ చేయమని చెప్పాను నేను యాక్చువల్లీ. ఇన్ కేస్ ఇది ఒకటే అని చెప్పా, బట్ ఇది అండ్ చిమ్నీ కవర్ అయ్యేలా గ్లాస్ ప్రొఫైల్ సజెస్ట్ చేశారు. సో గ్లాస్ బాగుంది సార్ ఓవర్ హెడ్ లో. యూజువల్ గా నేను ఇది ఆపేయమని చెప్పా స్టార్టింగ్ లో, ఉంటే బాగుంటది అని చెప్పారు. దాని ఫినిష్ ఇప్పుడు కనబడుతుంది. సో స్టార్టింగ్ లో మనం ఊహించుకునే దానికి ఆల్రెడీ ఆర్బీ ఇంటోర్ ఎక్స్పీరియన్స్ దానికి మీరు నమ్ముతారా సార్? యా డెఫినెట్లీ. అంటే మనం ఇచ్చే సజెషన్ వాల్యూ లేనా? యా, బట్ ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది అది ప్లైవుడ్ లామినేట్ మాత్రమే కాదండి. ఇంటీరియర్స్ అంటే ముందు ఎలా వస్తుందని ఊహించి చెప్పగలిగేదే ఇంటీరియర్ డిజైనర్ ఒక మెయిన్ బాధ్యత అనమాట. అండ్ మణికంఠ రెడ్డి గారు మనల్ని సపోర్ట్ చేశారు, నమ్మారు. అండ్ దిస్ ఈస్ అవుట్పుట్ హియర్. నైస్ సార్. సో ఇక్కడ చూసుకుంటే ఓవర్ హెడ్ కూడా మనము ఈ విధంగా ఇక్కడ వరకు బాక్సెస్ ఇచ్చాం. అండ్ ఇక్కడ ఆర్ఓ యూనిట్ గురించి ఈ విధంగా పొజిషన్ ఇచ్చాం అనమాట. అండ్ ఇక్కడ ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాం. అండ్ చిమ్నీకి కూడా ఈ విధంగా డక్ట్ కవర్ కావడానికి ఈ విధంగా స్టోరేజ్ గురించి మనము షట్టర్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా ఒక ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాం. అండ్ మీరు చూసుకుంటే యూ షేప్ లో లాఫ్ట్ అనేది కంటిన్యూ చేసాం అనమాట. అండ్ ఇది ఏదైతే కనిపిస్తుందో బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఉంది, అది వెనకాల నుంచి మనం ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. సో ఓవరాల్ గా స్టోరేజ్ పరంగా చూసుకుంటే సార్ చిన్నది కాదు సార్, 10x20 లో ఉండే స్టోరేజ్ మీకు ఉంది. వాస్తవం చెప్పు, అంటే అంత పెద్ద కిచెన్ లో ఉండే స్టోరేజ్ మీకు ఉంది. యూ షేప్ లో ఉన్న ఈ లాఫ్ట్ అండ్ ఇక్కడ ఎల్ షేప్ లో ఉన్న కౌంటర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న మనకి ఓవర్ హెడ్ అండ్ ఇక్కడ కూడా మనకి అడిషనల్ స్టోరేజ్ ఉంది. ఇదంతా చూసుకుంటే మీకు చాలా పెద్ద కిచెన్ వచ్చింది సార్. డోంట్ ఫీల్ లైక్ యువర్ స్మాల్ కిచెన్. అండ్ ఇక్కడ నుంచోని ముగ్గురు కూడా హ్యాపీగా ఇక్కడ ఒకరు నుంచోవచ్చు, ఇక్కడ నుంచోవచ్చు. అయినా సరే కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ. నైస్ సార్. నెక్స్ట్ సార్ బెడ్రూమ్ చూద్దామా?
ఎస్ సార్. ఏ బెడ్రూమ్ చూపిస్తున్నారు సార్? ఫస్ట్ ఆల్వేస్ స్పెషల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సార్ ఫర్ మీ. నైస్ సార్. బెడ్రూమ్ ఎంటర్ అయ్యే ముందు మనము ఇది చూస్తున్నాము, దీని ఏమంటారు సార్? యాక్చువల్లీ ఇది మనకు వ్యానిటీ ఉండే సార్, నేనే ఇంటెన్షనల్ గా క్లోజ్ చేపించేసాను సార్, డమ్మీ చేపించేసాను. అది డమ్మీ చేపించేసి ఇది ఒక డిజైనర్ కింద ఉండాలి, ఎందుకంటే బెడ్రూమ్స్ రెండు ఇటు ఇటు ఉన్నాయి కదా. సో అనుకుంటే సజెషన్ అడిగితే ఆర్బీ వాళ్ళు చెప్పారు, సో రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా హాల్లో ఉన్న ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూ వాల్ పేపర్ డిజైన్ పెట్టుకుని ఇది చేద్దామని. ఎలా అనిపిస్తుంది? అవుట్పుట్ ఈస్ ఫైన్, 100%. నైస్. ఇనిషియల్ గా ఎప్పుడు ఏదైతే చెప్పానో దీని డిజైన్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ అన్ని అయిపోయాక కూడా ఇది ఏదైతే 3D మోడల్ ఉందో అదే అవుతుంది. చూసారు కదండి, ఇక్కడ యాక్చువల్ ఇనిషియల్ గా మనకి వ్యానిటీ ఉందన్నమాట. సో వ్యానిటీని సర్ వాళ్ళు మొత్తం తీపిచ్చేసి ఈ విధంగా ఒక డిస్ప్లే యూనిట్ చేద్దామని చెప్పారు. సో మనం 3D లో ఇచ్చాం, ఈ విధంగా మనం డిస్ప్లే యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. సార్ నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది ఫస్ట్ నుంచి స్పెషల్ సార్, మా పాప బాబు దానికోసం నిత్యం మ్యామ్ సజెషన్ అడిగా. యాక్చువల్లీ మా పాప బాబు నేమ్స్ ఇంక్లూడ్ అవ్వాలని. సో వేదాంశి విఏసి పింక్ ప్యాటర్న్ మా పాపకి ఇష్టం అని. నైస్. మీ రూమ్ చాలా బాగుంది. మా బాబుది అభిరామ్ వచ్చి ఇలా ఏ అంటే పట్టీస్ డిజైన్ చేసి ఇచ్చారు. నేను ఇన్పుట్స్ అయితే ఇస్తే దాని ఎగ్జిక్యూషన్ 3D డిజైన్ మ్యామే సజెస్ట్ చేసి ఈ డిజైన్ వస్తుంది సార్, ఇది బాగుంటుంది అని చెప్తారు. సో ఎగ్జిక్యూషన్ చేశాక ఇంకా ఫైనలైజ్ చేసి. నైస్ సార్. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఓవరాల్ గా? అంటే ఇక్కడ 3 డోర్ స్లైడింగ్ వచ్చింది కదా సార్. యా. సో మీకు ఎలా అనిపిస్తుంది 3 డోర్ స్లైడింగ్? కూల్ సార్, యూసేజ్ పరంగా అయితే బాగుంది, స్టోరేజ్ పరంగా కూడా నైస్. అంటే ఈ ఫినిషింగ్ ఎలా ఉంది సార్? మనం ముందుకి 4 ఇంచ్ తీసుకొని చేస్తాం కదా, ఈ డోర్ ఫినిషింగ్ కానీ ఇది బరాబర్ మనకి అలైన్ లో వచ్చింది కదా. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫినిషింగ్? అంటే ఒక మోడలర్ వర్క్ లాగా అనిపిస్తుందా, ఫ్యాక్టరీ వర్క్ లాగా? ఎక్కడ మ్యాన్ మేడ్ లాగా ఏం కనిపించట్లేదు. ఫినిష్ కూడా మనం అవుట్పుట్ ఎడ్జ్ బైండింగ్స్ ఫ్యాక్టరీ ఫినిష్ కి వెళ్ళాం, సజెస్ట్ చేశారు. అక్కడ మాన్యువల్ కి వెళ్తే ఎడ్జ్ బైండింగ్ అంత అపియరెన్స్ పరంగా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫినిష్ పరంగా అంత బాగోదు. సో ఫ్యాక్టరీ ఎడ్జ్ బైండింగ్ కి వెళ్ళాం. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనము 3 డోర్ స్లైడింగ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఆల్రెడీ మనకి బిల్డర్ సిమెంట్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో క్లయింట్ కి మనం ముందే చెప్పాము సార్, మనం 4 to 5 ఇంచెస్ ముందుకు తీసుకొని ఈ విధంగా ఫ్రేమింగ్ అనేది చేసుకుంటే ఈ విధంగా నీట్ అలైన్మెంట్ వస్తుందని చెప్పేసి మనం ముందే చెప్పడం జరిగింది. అండ్ ఎగ్జిక్యూట్ చేసాం. అండ్ ఇక్కడ మీరు కల్లారా చూస్తున్నారు చూడండి ఏ విధంగా మనకి ఇన్పుట్ వచ్చింది అండ్ ఫినిషింగ్ వచ్చిందో చూసుకోవచ్చు. ఓవరాల్ గా మనము ఈ విధంగా డిజైన్ చేసాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకేముందా సార్? ఇది సార్, ఇది మీ ఆర్టీవీ ఇంటీరియర్ ప్యాటర్న్ స్క్రీన్ షాట్స్ తీసుకుని సేమ్ ఇదే కావాలి అని చెప్పాను సార్. సో ఫాల్ సీలింగ్ చూడండి, ఇక్కడ మనం ప్లెయిన్ సీలింగ్ చేసి ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి రెయిన్బో అండ్ ఈ విధంగా స్టార్ ఆర్ట్ అనేది ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ అనమాట. ఈ స్లైడింగ్ వాటర్ లో వాడిన లామినేట్స్ వచ్చేసి హై గ్లాస్ లామినేట్, అందులో మనము ఓషన్ బ్లూ అండ్ మోకుర్ సాల్మన్ అనే కలర్స్ అనేది మనము సాలిడ్ కలర్స్ వాడడం జరిగింది. అండ్ 1 ఆఫ్ వైట్ అనేది మనం కూడా వాడడం జరిగింది అనమాట. అలాంగ్ విత్ ఎక్కడైతే లామినేట్ జాయింట్స్ ఉంటారో అక్కడ మనం ఈ విధంగా టీ పట్టీస్ పెట్టామన్నమాట. సార్ చెప్పినట్టు వాళ్ళ అబ్బాయి పేరు వచ్చేలాగా ఏ అండ్ వాళ్ళ అమ్మాయి పేరు వచ్చేలాగా వి అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏముంది సార్? స్టడీ యూనిట్ ఉంది సార్. ఇది ఒక 80% నేను జస్టిఫై చేయగలను. 100 అన్నిటిగా 100 ఇస్తున్నాను కదా, ఇది 80 ఎందుకంటే పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇనిషియల్ గా అనుకున్నట్టు మ్యామ్ చెప్పినట్టు వెళ్తే 100% ఇవ్వాలి, ఎందుకంటే అది ఫిక్స్ చేసాం కాబట్టి దీన్ని ఆర్ట్ చేయదలుచుకోలేదని మ్యామ్ సజెస్ట్ చేశారు. దాన్ని మ్యాచ్ చేస్తూ ఇది మ్యాచ్ అయ్యింది. బట్ నేను అనుకున్న 3D విజువలైజేషన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి 80%. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టడీ యూనిట్ ఈ ప్యాటర్న్స్ ఇవి మ్యాచ్ వర్క్ చేసుకోవడానికి ప్యాటర్న్ ఇది ఒకటి లాస్ట్ మినిట్ చేంజెస్ చేశారు కూడా, నువ్వు అని చెప్పకుండా చేశారు కూడా. ఇది బోర్డ్ కింద యూస్ చేశారు. యాక్చువల్లీ ఇది బ్లూ పెట్టేశారు సార్, ఇది బ్లూ కాంట్రాస్ట్ గా ఉంది, లేదు నాకు వైట్ బోర్డ్ కింద కావాలి అని చెప్తే జస్ట్ ఒక 3 days ముందు హ్యాండ్ ఓవర్ ముందు కూడా చేంజ్ చేసి ఇచ్చేసారు. నైస్ సార్, మీరు హ్యాపీ సార్? చాలా హ్యాపీ. సో మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనము ఈ విధంగా స్టడీ యూనిట్ కమ్ స్టోరేజ్ యూనిట్ అనేది చేయడం జరిగింది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో చేసాం. అండ్ ఇక్కడికి వచ్చి రైట్ బోర్డ్ అనేది ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి ఫోల్డబుల్ చూసుకోవచ్చు. సో ఇందులో మనము ఎప్పుడైతే యూజ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఫోల్డ్ చేసేసి మనము ఈ ప్లేస్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఓవర్ హెడ్ యూనిట్ కూడా మనము 2 feet ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నల్ కూడా స్టోరేజ్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏం చూద్దాం సార్? మాస్టర్ బెడ్రూమ్. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఆల్రెడీ చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సార్ మాస్టర్ బెడ్రూమ్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది, చెప్పండి సార్. స్పెషల్ థ్యాంక్స్ టు నిత్యా మ్యామ్. మాస్టర్ బెడ్రూమ్ డిఫరెంట్ అండ్ ఎలిగెంట్ అండ్ క్లాస్, మొత్తం ఏ వర్డ్స్ యూజ్ఫుల్ ఉంటాయో డిక్షనరీలో అన్ని నిత్యా మ్యామ్ కే క్రెడిట్స్. ఎట్లా అనిపిస్తుంది సార్? నాకు కొంచెం అంటే డిఫరెంట్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఈ కనిపిస్తున్న ఈ డిజైన్ ఏదైతే ఈ లామినేట్ ఉందో ఇది కొంచెం డిజిటల్ లామినేట్ లాగా అనిపిస్తుంది. ఈ డిజైన్ మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఓవరాల్ గా. సో ఇది కూడా సేమ్ ఆ వార్డ్రోబ్ లానే ఇది కూడా 3 షట్టర్ వార్డ్రోబే కదా సార్? 3 డోర్ల వార్డ్రోబ్. సో సేమ్ అలైన్మెంట్ సేమ్ ఫినిషింగ్ మనం చూసుకోవచ్చు. కొంచెం ముందు తీసుకొని చేసాం కాబట్టి ఈ విధంగా వచ్చింది. అండ్ ఇంటర్నల్ గా సిమెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి, దాని గురించే మనం 5 ఇంచ్ ముందు
ముందుకు తీసుకున్నాం ఇక్కడ. సో ఈ ప్రాజెక్ట్ లో వాడిన హార్డ్వేర్ వచ్చేసి హెటిక్ కంపెనీ నుంచి వాడడం జరిగింది. అండ్ స్లైడింగ్ సంబంధించింది వచ్చేసి హ్యాఫ్లే కంపెనీ నుంచి మనం ఇక్కడ వాడడం జరిగింది. సాఫ్ట్ క్లోజింగ్ రివర్సిబుల్ ట్రాక్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ మిగతా హార్డ్వేర్ మొత్తం హెటిక్ కంపెనీ నుంచి మనము వాడడం జరిగింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనము వార్డ్రోబ్ కమ్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది చేయడం జరిగింది. అలాంగ్ విత్ 2 డ్రాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వార్డ్రోబ్ లో మనం కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి వైట్ కలరే, బట్ కోడ్ ప్రకారం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి డాన్స్ వైట్ అన్నమాట. అండ్ ఇంకొక డిష్ లామినేట్ అనేది మనము కాంట్రాస్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ బ్లాక్ టీ పట్టీస్ తో అందంగా వస్తుంది. ఈ మధ్య చాలా మంది అది అంటే అయిపోయిన డిజైన్ అని అనుకుంటున్నారు, కానీ ఇంకా దీన్ని మనము టీ పట్టీస్ తో కాంట్రాస్ట్ చేయొచ్చు. కొన్ని లామినేట్ వర్క్ అనేది మళ్ళీ మేము ప్రూవ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ కన్సీల్ హ్యాండిల్స్ మనం వాడుతున్నాం స్లైడింగ్ యూనిట్ లో. ఇదేనండి మాస్టర్ బెడ్రూమ్ గురించి మనం డిస్కస్ చేసింది. సో క్లయింట్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మనకి. మాస్టర్ బెడ్రూమ్ లో ఇలా 3 డోర్ కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్ లో 3 డోర్ అంటే సార్ ఒక విజన్ తో వచ్చారు. అదే విజన్ మనం ఇక్కడ రియాలిటీ చేయడం జరిగింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ వుడ్ వర్క్ అనేది మనం చేయడం జరిగింది అనమాట. వుడ్ వర్క్ లో కూడా స్లైడింగ్ అనేది ఇచ్చాం. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో చూసుకుంటే మనము ప్రొఫైల్ లైట్ అండ్ కాప్ లైట్ తో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఫైనల్ గా కూర్చొని మాట్లాడుకుందాం రండి. చూసారు కదండి మణికంఠ రెడ్డి గారి ఇల్లు మనం ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది. సార్ మాటల్లో కూడా మీరు విన్నారు మనం ఏ విధంగా వర్క్ చేసాం అనేది. ప్రతి దాంట్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. చాలా వరకు సార్ సపోర్ట్ వల్లనే ఇంత బాగా రావడం జరిగింది అనమాట. కొన్ని ఛాలెంజెస్ కూడా మనం ఇక్కడ ఫేస్ చేయడం జరిగింది. ఆ ఛాలెంజెస్ అన్ని మన సార్ మణికంఠ రెడ్డి గారు చాలా పాజిటివ్ గా తీసుకొని మీరే ఏదో ఒకటి చేసి దాన్ని సాల్వ్ చేసి హ్యాపీగా చేసేసాను అన్నారు. అంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ఇంత బాగడం జరిగింది అనమాట. నా సార్ అన్నాడు 100% ఏది రాదు, నేను ఇట్లా దీనికి ఒక 60 to 80% వాస్తవం. అది అంటే కొన్ని విషయాలు మనము కళ్ళకి కట్టినట్టు మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనే మనము ఇంత కాన్ఫిడెంట్ గా మనము క్లయింట్ ఓపెన్ గా చెప్పండి సార్ మీ ఒపీనియన్ అనేది మనము అడుగుతాం అనమాట. సో చూసారు కదండి ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ లో మీరు మెన్షన్ చేయండి. సార్ మణికంఠ రెడ్డి గారు, సో ఆర్బీ ఇంటీరియో మీకు ఎలా అంటే ఆల్రెడీ మీరు చెప్పారు ఎలా రీచ్ అయ్యారు, ఎలా వచ్చారు అనేది చెప్పారు. సో మీ నైబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీ సర్కిల్లో ఆర్బిటర్ మీరు ఎలా రిఫర్ చేయాలి? నేను ఆల్రెడీ ఒక 2 రిఫరల్స్ చేశాను. 1 రిఫరల్ ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నారు కూడా. మీకు ఆల్రెడీ లైన్ లో ఉన్నారు మా కొలీగ్. నైస్, ఫాలో అప్స్ అవుతున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాక్చువల్లీ ఇది చూసే రెఫరల్ అడిగారు. మీకు టచ్ లో కూడా ఉన్నారు. నైస్, సూపర్ సార్. సో సార్ ఆర్బీ ఇంటీరియో ఒకసారి నమ్మితే మీకు తోడు ఉంటుందా సార్, వదిలేస్తుందా? యా ఇట్స్ కన్ఫర్మ్ తోడైతున్నారా సార్? కన్ఫర్మ్ తోడు. 2 times లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూసాను. థ్యాంక్స్. మీరు అనుకున్న టైం కంటే ముందుగానే ఇవ్వగలిగినా మాకు చాలా అదృష్టం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా అదృష్టం అది. కొన్ని ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ చాలా తొందరగా ఇవ్వగలుగుతున్నాం. మెటీరియల్ బట్టి అండ్ వర్కర్స్ బట్టి కూడా కొంత జరుగుతున్నాయి. 95% మంది క్లయింట్స్ మనం సపోర్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ సిచ్యువేషన్ వల్ల. మెటీరియల్ డిలే ఉన్నా, ప్రాజెక్ట్ కొంచెం డిలే ఉన్నా సపోర్ట్ చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ సార్. మాకు ఇలాంటి క్లయింట్స్ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకి ఇంకా హైకి ఎదగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫ్యూచర్ ప్లానింగ్ ఎవరున్నా ఒక 3D మైండ్ సెట్ లో పెట్టుకుని నాకు ఇలా కావాలి అంటే ఆ ఇన్పుట్స్ తో ఆర్బీ ఇంటీరియర్కి వెళ్తే ఇంకా బెటర్ ఇన్పుట్స్ అవుట్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆర్బీ ఇంటీరియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆర్బీ ఇంటీరియర్ మీకు అంటే మీకు ఇచ్చిన ఇంటీరియర్ వర్క్ కి మీరు ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు సార్ ఓవరాల్ గా? మై పర్సనల్ 5 కానీ 10 కానీ చెప్పండి సార్. అవుట్ ఆఫ్ 5 ఐ విల్ గివ్ 4.9. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెగ్రిగేట్ చేయాలి అంటే ఆర్బీ ఇంటీరియర్ కి 5 out of 5. థ్యాంక్ యూ సార్. టీమ్ వైజ్ సెగ్రిగేట్ చేసుకోవాలంటే వుడ్ వర్క్ గానీ ఫినిష్ గానీ ఐ విల్ గివ్ 4.9. సూపర్ సార్. ఎలక్ట్రికల్ ఇది అయితే 4.5. సూపర్ సార్, సూపర్. చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే సార్ మన స్కిల్డ్ వర్కర్స్ ఇంటర్లింక్ అయిన వర్క్స్ చాలా ఉంటాయి కదా సార్. కొన్నిసార్లు డిలేస్ అయినాయి, కొన్నిసార్లు ఆన్ టైం అయినాయి, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ అయిపోయినాయి, కొన్నిసార్లు మిస్ అయిపోయినాయి. సో అవన్నీ మీరు చాలా పాజిటివ్ గా అది అలా జరిగిందండి ఇలా జరిగిందని అన్నారు, కానీ చాలా పాజిటివ్ గా చాలా మెచ్యూరిటీగా మీరు మాట్లాడడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ సార్. అంటే అంత ఓపిక ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఒక రోజు ట్రావెల్ చేస్తేనే మనకు ఓపిక ఉండదు ఏ మనిషితో అయినా. అలాంటిది ఒక 3 months అంటే మమ్మల్ని ప్రత్యక్షంగా ఒక 3 నెలలు, పరోక్షంగా 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు. 3 నెలల నుంచి ప్రత్యక్షంగా మనల్ని ఫాలో అవుతున్నారు కదా సార్. అంత ఓపిక అంత నమ్మకం మీకు ఎలా వచ్చిందని నాకు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడగాలని. నమ్మకం అంటే ఏం లేదు సార్, నేను ఎప్పటి నుంచో 2 years నుంచి ఈ ఇల్లు కాదు కానీ ఇంటీరియర్స్ అన్ని చూస్తూనే ఉన్నా. బట్ ఒక 3-4 ఇంటీరియర్స్ కనెక్ట్ అయ్యి ఉంది. ఫ్యూచర్ ప్లాన్ అయితే ఉంది కాబట్టి ఎగ్జిక్యూషన్ వైజ్ చూస్తే ఆ రిఫరెన్స్ స్క్రీన్ షాట్స్ మీకు ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసింది కూడా ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ డిజైన్ అది మీరు చేసింది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉంటే బాగుంటుంది. ఇంకా చాలా డిజైన్స్ చూసా, బట్ మా పాపకు కూడా రెయిన్బో థీమ్స్ అంటే ఇష్టం కాబట్టి సో అదే మీరు చేశారు బై ఇన్సైడ్ మీరే చేసింది కాబట్టి
అవుట్పుట్ కలిసి వచ్చింది. ఇంకా 3-4 డిజైన్స్ అయితే చూపించాను, బయట ఇంటీరియర్స్ చూసింది. బట్ Thank మీ సజెషన్ నుంచి తీసుకున్నది కూడా ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ ఇంకా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నేను స్టార్టింగ్ సైట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మనం తీసుకునే ఈ రోజు వరకు కూడా సార్ నవ్వుతానే ఉన్నారు. ఇది నేను గమనించిన. మీకు కావాలంటే క్లిప్స్ కూడా వేసి చూపిస్తాను. స్టార్టింగ్ సైట్ దగ్గర నుంచి నేను అన్నిసార్లు ఫేస్ లో నవ్వు మాత్రమే ఉంది. చాలా సంతోషం సార్. అందరికి రాదు నవ్వు. అసలు నవ్వుకుంటూ మాట్లాడడం అనేది చాలా వరకు మీకు దేవుడిచ్చిన వరము. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా అలా నవ్వుతూ మాట్లాడాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరిక సార్. నేను మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకొని నేను నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. సో చూసారు కదండి, ఈ వీడియో ఏ విధంగా ఉందనేది మీరు కింద కామెంట్ లో చెప్పండి. మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. మనం ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. కొటేషన్ గానీ ప్రాజెక్ట్ గానీ మీరు ఆర్బీ ఇంటీరియర్ తో వెళ్తుంటే 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ డ్రీమ్ హోమ్ ని బుక్ చేసుకోండి. అండ్ ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఇప్పుడే ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ జారాని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ మియాపూర్ మయూరి పార్క్ హెవెన్, సైనింగ్ ఆఫ్. నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ వంశీ తేజ గారు ఉన్నారు. అండ్ మన ఇంటీరియర్ డిజైనర్ హెడ్ అయిన నిత్యహాసిని అండ్ మన చీఫ్ ఎడిటర్ అయిన యాకన్న కూడా మనతో పాటు ఈ ఇంటీరియర్ షూట్ లో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.